వేరే పార్టీలో గెలిచి డైరెక్ట్గా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీల మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేశారు మొట్టమొదటి రోజే. అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ప్రచారానికి వస్తుండనో ప్రచార కమిటీలు వేసిర్రని చెప్పో మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా. మీరు అల్టిమేట్గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది. సరే, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు, సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది, స్పీకర్ దాని సంగతి చూసుకుంటారు. మీరు పదే పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని, రెలవెంట్ ఉన్న సబ్జెక్టు, రెలవెంట్ లేని సబ్జెక్టు, కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు, కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. దాంతోపాటు ఏ సబ్జెక్టు దొరకకపోతే ఓట్ చోరీ, అదొక నినాదం తీసుకురు. ఒక్కసారి ఆలోచించాలి జూబ్లీహిల్స్ ప్రజలు. 23 దాకా అధికారంలో ఎవరున్నారు? ఓటు నమోదు కార్యక్రమాలు 23 దాకా జరిగినప్పుడు అధికారంలో ఎవరు? జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా 20,000 ఓట్లు తప్పిదాలు జరిగినాయని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే 20,000 ఓట్లను ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికలు గెలవనికే నమోదు చేయించుకుర్రు, ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి, దీని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రచ్చరచ్చ చేసారు. తీరా చూస్తే 1,200 కోట్లు ఉన్నాయని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అంటే చెప్పేది కేవలం ఓ పర్సెప్షన్ బిల్డప్ చేయడానికనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకు వాస్తవంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలన్న ఆలోచనే తప్ప ప్రజల మీద కానీ, ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ, ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన లేనే లేదు. అదే ఆలోచన ఉంటే ప్రతి ప్రభుత్వం చేసే పథకంలో కానీ, ప్రభుత్వం చేసే విషయంలో కానీ ప్రజల మధ్యానికి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఈరోజు ఇంద్రం మిల్లులు ఇస్తున్నాం, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు. లబ్ధిదారులకు వస్తున్నాయా, రావట్లేదా, పేదోళ్ళకు అందుతున్నాయా, పేదోళ్ళకు అందట్లేవా? అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ వంతు ప్రతిపక్ష హోదాను, గవర్నమెంట్ పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అని పర్యవేక్షణ చేసి మాట్లాడితే ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ అంటారు. ప్రతిదానికి తప్పులు చూపించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా, ప్రజలు తెలియకల్లోళ్ళు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీ హయాం 10 సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు. లేకపోతే మిమ్మల్ని 3వ సారి అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా. లేకపోతే పార్లమెంట్లో మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు. దండుపాల్యం బ్యాచ్ మీది. ఎందుకంటే నియామకాల విషయంలో, తెలంగాణలో నియామకాల విషయం మీదనే మనం 1600 మంది బలిదానాలు చేసుకున్నాం. మరి ఎవరికి వచ్చినాయా ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ, లోక్సభ, చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టర్, ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది ఎవరే అంటే దండుపాల్యం బ్యాచ్ మీది. ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు. ఇప్పుడు వచ్చి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాల్యం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కడ బస్తీ దవాఖానాల సమస్య ఉండకపోవు, బస్తీ దవాఖానాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకపోవు, ఉస్మానియా హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము, గాంధీ హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము. డబ్బులన్నీ కమిషన్లకు కకృతి పడి కూలేశ్వరం ఏటీఎం పెట్టుకొని అందులోకెళ్ళి డ్రా చేసుకురు మీరు. ఇప్పుడు వచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడకే దెబ్బ పడుతుందని ఒక ఆలోచనతోటి వందలాది మందిని ఊర్లలోకి వెళ్ళి మీకు ఓడిపోయిన ఎమ్మెల్యేలను, గతంలో మీ పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలు తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో వదిలేసిర్రు. మీ ఇద్దరేమో అచ్చోసిన ఆంబోతులు లెక్క ఊరు మీద పడి తిరుగుతుర్రు. దీంతో మీకు ఓట్లు వచ్చే పరిస్థితే లేదు. ప్రజలు గమనిస్తుర్రు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే ఒక విన్నపం చేసుకుంటున్నా, అక్కడ ఉన్నటువంటి సెటిలర్లను మాయల పడేయాలని చెప్పి ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నారు.
గతంలో మాట్లాడిన అన్ని వక్రీకరించి ఇప్పుడు పొగడతల దారి పట్టిరు. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ మీద వాళ్ళ క్లారిటీ లేదు. మా క్యాండిడేట్ బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ బ్రహ్మాండమైన నామినేషన్ వేస్తే గూండాలను తెచ్చిర్రు, అంతర్రాష్ట్రీయ గూండాల సంఘం పెట్టుకుర్రు, మొత్తం వచ్చి ఒక ఆడ జమ అయ్యారు. ఈ రాష్ట్రానికి ఏమైంది అంటాడు. ఒక ఆయన ఎక్కడో ఏదో సబ్జెక్ట్ జరిగితే ఎమ్మటే అబ్బా రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందంట. అది అమెరికాలో లాంగ్వేజ్, అది ఇక్కడ గన్ను లేదు, కల్చర్ లేదు. గన్ కల్చర్ పెరిగింది రాష్ట్రంలో. అంటే ఏది నోటికి వస్తే అది ఇంగ్లీష్ అయినా పర్లే, హిందీ అయినా పర్లే, బ్రహ్మాండంగా ఉండి మంచిగా పేలుతుంది అనుకుంటే ఆ మాట వాడటం అలవాటైంది ఇలా. కాబట్టి జూబ్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ గమనించాలి. మీరు రానున్న 10-15 రోజులల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు వక్రీకరించి మాట్లాడే మాటలు, వీళ్ళు చరిత్రలో గతంలో ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తురో కూడా జూబ్లీ ఓటర్ మహాశయులు గమనించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.